హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి పప్పు అనమాట. నిన్న కర్రీ అనేది చేశాను కదా, తోటకూర అలాగే చుక్కకూర పప్పు అనేది చేశానండి నేను టమాటా పచ్చిమిర్చి వేసి. మా వాళ్ళు ఎవరు తినలేదన్నమాట, నేను ఒక్కదాన్నే తిన్నాను. కొంచెం కొంచెం తిన్నారు వాళ్ళు, ఎక్కువ తినలేదు. సో అదే నిన్న తీసేసి నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈరోజు పప్పు అనేది చేశానండి, పెసరపప్పు. కర్రీ అనేది చాలా బాగుంది, పప్పు అనేది చాలా బాగుంటుంది. అలా చేసుకోండి ఎప్పుడైనా సరే. మన పప్పు ఎలా వండుతామో అలాగే, కాకపోతే ఏంటంటే కర్రీ అనేది ఇందులో కలిపేసాను అనమాట. పప్పు ఉడికిన తర్వాత టేస్ట్ అనేది చాలా అంటే చాలా 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 బాగుంటుంది అనమాట. ఇది వీడియో అనేది తీయడం కొంచెం కష్టంగానే ఉండిందండి. ఇప్పుడు దీన్ని మంచి కలిపేసుకొని టేస్ట్ చేసి చెప్తాను నేను ఎలా ఉందనేది. చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇది నిన్నటి కర్రీ ఈరోజు పప్పులోనే వేసి పెట్టాను అనేది చెప్పకుండా, వాళ్ళు తిన్న తర్వాత ఒక 1 డే కానీ 2 డేస్ తర్వాత కానీ చెప్పేసేయండి అనమాట. నెక్స్ట్ టైం వాళ్ళు ఏం చేస్తారంటే, వండినప్పుడు మమ్మీ రేపు మళ్ళీ పప్పు ఇలా చేసి పెడుతుంది అని చెప్పేసి డైరెక్ట్గా అదే రోజు వండిన రోజే పాలకూర ఆకుకూరలు అనేది తినేస్తారనమాట. సో వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, పప్పు ఒకటేనండి. దీంట్లో పప్పు అనేది మనం వేసుకున్న పప్పు, ఒక ఆనియన్, అలాగే ఎల్లిపాయలు, ఇంకొకటి ఎల్లిపాయలు జీలకర్ర అనేది వేసి నేను పప్పు అనేది కడిగి ఒక 1 అవర్ వరకు నానబెట్టేసుకొని వేసేసానండి. ఇంకా అంతే. తర్వాత మిగిలిన కర్రీ నెక్స్ట్ తాలింపుకు తెలుసు కదండి, జీలకర్ర కరివేపాకు లేక నేను వేయలేదండి. కరివేపాకు అనేది తాలింపు గింజలు, ఇంగుం పౌడర్ కొంచెం, అలా ఆయిల్ వేసేసాను. అలాగే సాల్ట్ అనేది నేను చూపించలేదండి, వీడియో అనేది తీయలేదు. సాల్ట్ కూడా కొంచెం పట్టిందనమాట, ఎందుకంటే పప్పు ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకున్నాం కదా, దానికి కొంచెం సాల్ట్ అనేది పట్టింది. సాల్ట్ అనేది వేసుకున్నాను. ఇంకా కారం అనేది వేయలేదండి, ఎందుకంటే మళ్ళీ కారం మేము వేసామనుకోండి ఇంకా వీళ్ళు అసలు తినరు అనమాట. సో అందుకని చెప్పేసి నేను వేయలేదు. చాలా బాగుంది. ఎప్పుడైనా మీ ఇంట్లో ఆకుకూరలు అనేది మిగిలిపోతే ఇలా పప్పు అనేది